బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు టాక్స్ విత్ జయ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఈరోజు అయితే సండే కదా, మార్నింగ్కి మేము ముగ్గురం స్టార్ట్ అయిపోయాం అనమాట. ఎక్కడికి అనుకుంటున్నారు? ఫిష్ తీసుకోవడానికి. కానీ ఫిష్ చికెన్ తెచ్చుకుందామని వెళ్ళాము. బట్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది మేము ఏం తీసుకున్నామో ఫైనల్లీ. ఇంకా హవీలో అయితే ఫుల్ ఎగ్జైటెడ్ ఉండదు అనమాట. మార్నింగ్ బయటకు వెళ్ళాలి అనగానే మేమైతే ఇంకా ఫిష్ దగ్గరికి వచ్చేసాము. అక్కడ లైవ్ ఫిష్ అమ్ముతారంటే అక్కడికని చెప్పే వచ్చాము. కానీ జనం మాత్రం ఎంతమంది ఉన్నారంటే అసలు లెక్కలేదనమాట. అంతమంది ఉన్నారు. కొనాలంటే ఒక గంట అయితే వెయిట్ చేయాలి. అంత ఓపుకున్న వాళ్ళైతే వెయిట్ చేస్తారు. మాకైతే అంత ఓపిక లేదు. అందుకని చెప్పేసి మేము చూసి వెయిట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాము. అప్పటికి వెయిట్ చేసి ఇంకా ఇక్కడ మనకి ఇంకా అవ్వదులే అని చెప్పేసి ఇంకా అక్కడ నుంచి అయితే బయలుదేరామన్నమాట. హవీలో అయితే చాలా ఎగ్జైటెడ్ ఉంది కాబట్టి తన కోసం కాసేపు ఉన్నాము. తను చూస్తానంటే అప్పటికి ఇంకా రానంటుంది. ఇంకా అక్కడ క్లియర్ అవ్వట్లేదు, ఇక్కడ అవ్వట్లేదు అని చెప్పేసి ఇంకా మేము అక్కడ ఉన్నవన్నీ చూసి ఇంకైతే వచ్చేసాము. ఇక్కడ ఏవో చిన్న చిన్న చేపలు, ఫ్రాన్స్, చాలా టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ. ఇవైతే అన్నీ డెడ్ ఫిషెస్, అంటే లైవ్ కాదు. ఈ ఫ్రాన్స్, టైగర్ ఫ్రాన్స్, నార్మల్ ఫ్రాన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రాన్స్ ఉన్నాయి. అలాగే ఫిషెస్ కూడా ఉన్నాయి. టైగర్ ఫ్రాన్స్ అయితే నేను ఎప్పుడు తినలేదు. ఒకసారి ఎప్పుడు తిన్నట్టున్నాను కానీ అంత గుర్తులేదు. బట్ అది ఎవరికేం కావాలో తీసుకుంటున్నారు. మాకేమో లైవ్ ఫిష్ కావాలి. అక్కడ తీసుకున్నా సరే తీసిస్తున్నారు కానీ అక్కడ కట్ చేయడానికి, మళ్ళీ అదంతా క్లీన్ చేయడానికి చాలా టైం పట్టేస్తుంది. మేమైతే ఇంకా తీసుకోలేదు. ఇంకా చూసి ఇంకైతే వచ్చేసాము. హవీలా అయితే ఫుల్ ఎగ్జైటెడ్ అనమాట. హవీలానే కదా, అక్కడ చాలామంది పిల్లలు కూడా వచ్చారు. ఓన్లీ ఈ ఫిషెస్ చూడడానికే వచ్చినట్టున్నారు వాళ్ళు ఒక్కొక్క ఫిష్ తీస్తుంటే వీళ్ళ ఎగ్జైట్మెంట్ చూడాలి అసలు ఫేసుల్లో. ఫుల్ హ్యాపీనెస్ అనమాట. ప్యూర్ స్మైల్ ఉంటుంది కదా వాళ్ళకి. ఇవైతే బొమ్మిడాయలు. ఇవి చిన్న బొమ్మిడాయలు అనుకుంటా, పెద్దవి కాదు. ఇవన్నీ ఇంకా ఇలా ఐస్లో పెట్టి అమ్ముతున్నారు. ఇవి కావాలంటే అవి, అవి కావాలంటే అవి వాళ్ళు కొనుక్కొని వెళ్తున్నారు. ఇదిగోండి ఇక్కడే క్లీన్ చేసి కట్ చేస్తున్నారు. మనకైతే అంత ఓపిక లేదమ్మా అని చెప్పేసి మా హస్బెండ్ అయితే ఇంక చికెన్ తీసుకుందాం, ఇంక లేట్ అవుతుందని చెప్పేసి మేమైతే వెళ్ళి చికెన్ తీసుకోవడానికని వెళ్తున్నాము. ఇందుకే మీ ఇంట్లో స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి. నా వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, సపోర్ట్ చేయండి. నేను రీసెంట్గా స్టార్ట్ చేస్తున్నాను వ్లాగ్స్ చేయడం. మీకు ఎలా అనిపిస్తుంది ఏంటని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అండ్ ఇక్కడికైతే చికెన్ తీసుకోవడానికి వచ్చేసాము. అక్కడే మటన్ కూడా అమ్ముతున్నారు. మటన్, చికెన్ ఒక దగ్గరే ఇక్కడ. అండ్ పక్కనే అక్కడ కూడా ఉందన్నమాట ఫిషెస్. మరి అది లైవ్ ఫిష్ నార్మల్ ఫిష్ తెలియదు నాకు, వెళ్ళలేదు. ఇంకా అక్కడ నుంచి వచ్చేసాము. చికెన్ తెచ్చేసుకొని ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. స్టార్ట్ చేసి దాన్ని వాష్ చేసుకొని కట్ చేసుకొని ఇవన్నీ మీకు తెలిసిందే కదా. ఇంకా మేమైతే ముగ్గురం కదా 3 లెగ్ పీసెస్ అని అనుకున్నాము. కానీ ఆయన కిలోలోనే 3 లెగ్ పీసెస్ ఇచ్చారు. నేనేమో ఇవ్వలేదేమో అని చెప్పేసి మళ్ళీ 2 ఎక్స్ట్రా తీసుకున్నాం అనమాట. ఒకటే ఇచ్చినట్టున్నారని చెప్పేసి ఇంకా మళ్ళీ అవన్నీ తీసుకొని ఇంటికి వచ్చి చూసే వరకు తెలియదు నాకు. మొత్తం ఆల్రెడీ ఆయన 3 వేసారా అని చెప్పేసి అనుకున్నా. ఓకేలే ఏమైందిలే అని చెప్పేసి ఇంకా ఆ 3 కుక్ చేసి మిగిలిన 2 ఫ్రిడ్జ్లో పెట్టాను. తర్వాత లేదు ఈవినింగ్ వండుకోవచ్చు అని చెప్పేసి మిగిలినవంతా ఇంకా కుక్ చేసేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు కర్రీ అయితే కుక్ చేస్తాను, ఎందుకంటే రైస్ అనేది తొందరగా అయిపోతుంది. కర్రీ కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందు కర్రీ చేసేస్తే కర్రీ సగంకి వచ్చేసరికి మనం పక్కన రైస్ పెట్టేసుకుంటే అయిపోద్ది అని చెప్పేసి ఇక్కడైతే హవీలో బిర్యానీ అంటుందని బిర్యానీ చేశాను. కర్రీ అయితే అయిపోయింది. పక్కనే మళ్ళీ ఇవి కూడా ఫ్రై చేసేసాను. ఇదండి ఈరోజు మన వీడియో. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.